హలో గాయ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చేశాను. అదే బాలామృతం లడ్డు. మనకి అంగన్వాడీలో ఇస్తారు కదా చిన్నపిల్లలకి. దాంతో పౌడర్లో కాకుండా ఇలా లడ్డూస్లా చేసుకుని తింటే మంచిగా బాగుంటుంది. సో నేను ఇలా ట్రై చేశాను, మీకు కూడా షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. ముందుగా ఒక కళాయి తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవచ్చు. నేనైతే కొంచెం అమౌంటే చేస్తున్నాను కాబట్టి కొంచెం బాదం, కొంచెం జీడిపప్పు వేసి మంచిగా గీలో రోస్ట్ చేయాలి. అది బాగా రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని మనకి ఒక ఫుల్ కప్పు బాలామృతం పౌడర్ అయితే దానికి సగానికి బెల్లం అయితే సరిపోతుంది. ఎందుకంటే బాలామృతం పౌడర్లో ఆల్రెడీ షుగర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో మనకు కొంచెం బెల్లం వేస్తే సరిపోతుంది అనమాట. మనకి లడ్డూలు చుట్టడానికి ఈజీగా అవుతుంది. సో దానికి చిన్న వాటర్ వేసి బెల్లం కరిగినంత వరకు అయితే సరిపోతుంది. దాంట్లో చాలా నలకలు ఉంటాయి కాబట్టి అది తీసి తర్వాత మనం మంచిగా పాకం పట్టుకుందాం. చూసారా, ఇలా కరిగించిన తర్వాత ఒక స్టెయినర్ తీసుకొని ఈ కరిగించిన బెల్లాన్ని అంతా వేసుకోవాలి. వేసుకున్నాక చూసారా ఇన్ని నలకలు వస్తాయి అనమాట. అందుకే మనం ఫస్ట్ చిన్న వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. తీసి మళ్ళీ ఇంకో ప్యాన్లో 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. గీ వేసుకొని ఫుల్ కప్పు బాలామృతం పౌడర్ అనేది మనం వేయాలి. వేసుకున్నాక పౌడర్ మంచిగా గీలో రోస్ట్ అవ్వాలి. అప్పుడే మనకి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చూసారా, ఇలా మంచిగా రోస్ట్ అయింది కదా, తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో మనం వడకెట్టుకున్నాం కదా బెల్లాన్ని తీసి మళ్ళీ అందులో వేసుకోవాలి. వేసుకొని చిన్న జిగురు పాకం వస్తే సరిపోతుంది. లైట్గా పాకం వస్తే చాలు. ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకొని జస్ట్ లైట్గా పాకం వస్తే సరిపోతుంది. తీసి ఇప్పుడు ఏదైతే మనం బెల్లం బాలామృతం అలా ఫ్రై చేసుకున్నాం కదా అది తీసి ఇందులో వేసుకోవాలి. బెల్లానికి ఈ పౌడరు మంచిగా కలిసేటట్టు మొత్తం కలపాలి. మనం ఆల్రెడీ వేపుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా వేసి మంచిగా కలపాలి. మనకి ఉండకట్టేలాగా కలుపుకోవాలి. మీకు ఇందులో ఏవైనా తక్కువగా సరిగ్గా కట్టట్లేదు అనిపిస్తే మీరు కొంచెం మళ్ళీ బెల్లాన్ని కరిగించి వేసుకోవచ్చు. చూసారా, ఇలా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు చల్లారిన తర్వాతనే మన చేతికి గీ అనేది అప్లై చేసి కొంచెం పౌడర్ తీసుకొని మంచిగా రౌండ్ షేప్లో వచ్చేటట్టు చేసుకోవాలన్నమాట. ఇంతే, చాలా ఈజీ రెసిపీ, చాలా బాగుంటుంది. అండ్ రోజుకి ఒకటి తినేయచ్చు. కానీ ఇది గట్టి పడకుండా ఉంటే చూస్తే సరిపోతుంది అనమాట. సో ఇదైతే చాలా బాగుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు షేర్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.